యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామమున స్తోత్రములు చెల్లిస్తున్నాం. చివరి భయంకర దినాల్లో మాకు అనుగ్రహించినటువంటి ఈ రాత్రికాల వేళ సమయంలో నాగటూరులో ప్రభువా మీ ప్రేమ సువార్తను చేరవచ్చిన వారికి వెలుపల వింటున్న వారికి ప్రభువా ప్రేమతో అందిస్తుండగా అనేకులు విని రక్షణ, మారు మనసు, పాపక్షమాపణ పొందినట్లు చేయండి. మీ ఉద్దేశంలో ఉన్న వారితో ప్రభువా మీరు మాట్లాడుతురండి. మా ప్రేమగల తండ్రి యేసు ప్రభువా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మమ్మల్ని క్షేమముగా తీసుకొచ్చిన కొరకై స్తోత్రములు. అట్లా మరి పాటల్లో వాక్యములో మీ కృపను అనుగ్రహింపచేయండి. నిలబడుతున్న వారిని ఆత్మచేత అభిషేకించి మీరు వాడుకోనండి. వచ్చిన ఈ ప్రజలు బట్టి మీ స్తోత్రములు. ఇక్కడ విమోచించబడిన వారు ప్రభువా నీ శేషాన్ని మీరు ఉంచుకున్నారు. వారి ద్వారా ఈ ప్రాంతంలో నీ పని జరిగించుకుంటున్నారు. అంచెలంచెలుగా వర్ధిల్లింప చేయండి. అనేకులు రాగలిగి మేలు పొందినట్లు చేయమని వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. కూర్చోండి దయచేసి. ఎరుగుదువా ఓ మానవ పాట పడకుందాం. ఎరుగుదువా నీవు మానవా, ఈ లోకం త్వరలో గతించుచున్నదాన్ని ఎరుగుదువా నీవు మానవా, ఈ లోకం త్వరలో గతించుచున్నదాన్ని ఎరుగుదువా నీవు మానవా, ఈ లోక నటన గతించిపోవును, స్థిరమైన లోకము పరలోక రాజ్యమే. ఈ లోక నటన గతించిపోవును, స్థిరమైన లోకము పరలోక రాజ్యమే. ప్రభు యేసును వేడుము నీవు, ప్రభు యేసును వేడుము నీవు, పాపక్షమాపణ పొందుము నేడే, పాపక్షమాపణ పొందుము నేడే. ఎరుగుదువా నీవు మానవా, ఈ లోకం త్వరలో గతించుచున్నదాని ఎరుగుదువా నీవు మానవా. ధన సంపదలు భోగ భాగ్యములు, నీ బంధుజనులు నీ స్నేహితులు, ధన సంపదలు భోగ భాగ్యములు, నీ బంధుజనులు నీ స్నేహితులు, తప్పించలేరు నీ పాపపు శిక్షను, తప్పించలేరు నీ పాపపు శిక్షను. ప్రభు యేసు నీ శిక్ష భరించెను, ప్రభు యేసు నీ శిక్ష భరించెను. ఎరుగుదువా నీవు మానవా, ఈ లోకం త్వరలో గతించుచున్నదాన్ని ఎరుగుదువా నీవు మానవా. ఈ లోకములో నీ సూర్యచంద్రులు గతించిపోవును ఒక దినమున, ఈ లోకములో నీ సూర్యచంద్రులు గతించిపోవును ఒక దినమున. భూమి ఆకాశము లయమైపోవును, భూమి ఆకాశము లయమైపోవును, లయము కానిది ప్రభు రాజ్యమే, లయము కానిది ప్రభు రాజ్యమే.
ఎరుగుదువా నీవు ఓ మానవా. ఈ లోకం త్వరలో గతించుచున్నదాన్ని ఎరుగుదువా నీవు ఓ మానవా. గమనించుము నీ జీవిత యాత్రను, నీ పాపము మరణించితివని. గమనించుము నీ జీవిత యాత్రను, నీ పాపము మరణించితివని. యుగ యుగములు మల్లు అగ్నిగుండము, యుగ యుగములు మల్లు అగ్నిగుండము. యేసును నమ్మి నీవు తప్పించుకొనుము, యేసును నమ్మి నీవు తప్పించుకొనుము. ఎరుగుదువా నీవు మానవా. ఈ లోకం త్వరలో గతించుచున్నదాన్ని ఎరుగుదువా నీవు మానవా. ఈ లోకం త్వరలో గతించుచున్నదాన్ని ఎరుగుదువా నీవు మానవా. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున మీకందరికి కూడా శుభములు తెలియపరుస్తుంటున్నాం. ఈ సమయమందు దేవుని వాక్యమైన బయలుగంధంలోంచి కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకొని ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి మరి ఎరిగిన వరమైంది కూడిక ముగించుకుందాం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన పత్రిక మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనాన్ని కలిసి చదువుకుందాం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణంగా కేవలకు యోగ్యమైనది. ప్రభు సాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. మౌలు మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, యేసు క్రీస్తు ఘనమైన దేవా, మీ పరిశుద్ధమైన నామమును బట్టి మీకు ఎంతో వందన స్తోత్రాలు చేస్తున్నాయన. ఈ రాత్రికా స్వయమందు ఈ నావటూరు గ్రామంలో మీ దాసులు మా ప్రియులు గృహనాలు చేసుకొని ఈ విధంగా కూడి కలుగుంటకు మీరు మాకు చేసిన సహాయాన్ని బట్టి మేము స్తోత్రాలు చేస్తాం తండ్రి. దేవా, మరి ఇంతవరకు కూడా పాట ద్వారా మీ నాన్న మహిపరచుటకు మేము పురుకొల్పబట్టకు మీరు చేసిన సహాయాన్ని బట్టి స్తోత్రాలు చేస్తాం తండ్రి. దేవా, చదవబడిన వాక్య భాగమును వివరిస్తుంటుండగా మీ సన్నిధి మాతో ఉంచమని ప్రార్థిస్తుంటున్నాను. అల్పుడును అయోగ్యుడును ఎందుకు రాని వాడను మీ దాసులను మీరు మీ స్థానుసారంగా మీ ప్రజలతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తుంటున్నాను. ఏ మాటలు అవసరమో, ఎవరి కొరకు ఏ మాటలు అవసరమో మీ స్థానుసారంగా మీరే దయచేసి మీ నాకు మహించుకొని ప్రార్థిస్తున్నాను. నన్ను కేవలము మీ నోటికి బుర్రగా మాత్రమే వాడుకొని మీరే మహిమ పొందమని, మా ప్రార్థన ఆలకించి ప్రార్థన ప్రతిఫలం దయచేయమని మా ప్రభువును మా రక్షకుడు నిన్న యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి పెడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కనుక మనకు చదువుకున్న భాగము అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుకున్నాం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. అనగా పాపలను చేస్తున్న మానవుని రక్షించేదానికి యేసు ప్రభు వారి లోకానికి వచ్చిన వారిగా ఉంటున్నారని మరి బయలుగంధంలో రాయబడి ఉంటున్నది. మరి అసలు మరి పాపులనగా ఎవరు, వారు ఎలాంటి వారు, లేకపోతే వారు ఎక్కడుంటారు, ఏ దేశానికి సంబంధించిన వారు అని మనకు అనుమానం రావచ్చు. మరి పాపులనగా ఎవరు, మరి పాపం అంటే ఏమిటి, ఆ పాపం పోవాలంటే ఏం చేయాలి, కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. మరి పాపులనగా కొందరు అనుకునే వారిగా ఉంటారు. ఏదో మరి పెద్ద పెద్ద తప్పులు చేసిన వారు, అనగా దొంగతనం చేసిన వారు, నరహత్యలు చేసిన వారు, వ్యభిచారం చేసిన వారు, లేకపోతే త్రాగుబోతులు, తిరిగిబోతులు, అలాంటి వారు పాపులని. అంతేకాని మేము ఏమాత్రం పాపులం కాదు అని అనుకునే వారిగా ఉంటారు కొందరు. ఇంకా కొందరు మరి పలానా తక్కువ జాగా సంబంధించిన వారు పాపులు అనుకునే వారిగా ఉంటారు. అయితే దేవుని వాక్యం బయలుగంధంలో రాయబడిన మాట, దేవుని వాక్యం బయలుగంధం రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం రాయబడిన మాట చదవండి. రోమా 3:23. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడిని గ్రహించి మహిమను
పొందలేకపోతున్నారు. కనుక ఈ మాట ప్రకారము మరి మనం గ్రహించవలసింది ఏమంటే ఏ భేదము లేదు, అందరూ పాపం చేసిన వారిగా ఉంటారని చెప్పి బైబిల్లో రాయబడింది. అనగా ఎలాంటి భేదము లేకుండా మరి చిన్నలని కానీ పెద్దలని కానీ లేకపోతే ధనవంతులని కానీ పేదవారిని కానీ స్త్రీలను కానీ పురుషులను కానీ లేకపోతే పలానా దేశం వారిని కానీ పలానా జాతి వారిని కానీ పలానా మతం వారిని కానీ పలానా కులం వారిని కానీ ఎలాంటి భేదములు లేకుండా మానవులు మనమందరం కూడా దేవుని దృష్టిలో పాపం చేసిన వారిగా ఉంటున్నామని బలిగంధము సెలవిస్తుంది. కనుక ప్రతి ఒక్కరం కూడా పాపులని మొట్టమొదటిగా గ్రహించవలసిన వారిగా ఉంటున్నాం. నాలో పాపం లేదనుకుంటే మనం మోసపుచ్చుకున్న వారంగా ఉంటున్నాం. కనుక మొట్టమొదటిగా మనము పాపులమని గుర్తిరగవలసిన వారిగా ఉంటున్నాం. ఎందుకు ఈ విధంగా అందరూ పాపం చేసిన వారిగా ఉంటున్నారని బైబిల్లో రాయబడింది? ఎందుకనగా మొదటి మానవులు అనగా దేవుడు తన చేతులతో తయారు చేసిన మానవులు ఆదాము హవ్వలు దేవుడిచ్చిన ఆజ్ఞను అతిక్రమించిన వారిగా ఉంటున్నారు. దేవుని వాక్యం బైబిల్లో రాయబడిన మాట ఏమనగా దేవుని యొక్క ఆజ్ఞ అతిక్రమమే పాపము అని. కనుక దేవుడు వారికి ఇచ్చిన ఆజ్ఞ ఏమనగా మొట్టమొదటిగా ఆదామును హవ్వను దేవుడు తయారు చేశాడు. తయారు చేసి వారిని ఏదెను తోటలో ఉంచుతూ వచ్చాడు. ఆ ఏదెను తోటలో ఉంచుతూ వారికి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఈ తోటలో ఉంటున్న వృక్ష ఫలములు అనగా చెట్ల ఆ పండ్లని కూడా మీరు నిరభ్యంతరంగా భుజించవచ్చు అనగా తినవచ్చు. అయితే ఆ తోట మధ్యలో ఉంటున్న మంచిని తెలుసు వృక్ష ఫలం మాత్రం మీరు తినకూడదు అని ఆ విధంగా మరి ఆజ్ఞ ఇచ్చిన వాడిగా ఉంటున్నాడు. ఎందుకనగా వాటిని తింటే మీరు చనిపోతారని చెప్పి ఆ విధంగా దేవుడు వారిని ఆజ్ఞ ఇచ్చిన వారిగా ఉంటున్నారు. అయితే దేవుడు ఏదైతే చేయవద్దని చెప్పి ఆజ్ఞ ఇచ్చాడో, ఏదైతే చేయకూడదని చెప్పి ఆజ్ఞ ఇచ్చాడో ఆ పని చేశారు ఆదాము హవ్వలు మొదటి మానవులు. అపవాది యొక్క మాయమాటలకు మోసపోయి వారి చేత ప్రేరేపించబడిన వారయ్యండి దేవుడు వద్దని చెప్పిన పనిని చేసిన వారిగా ఉంటున్నారు. తినవద్దని చెప్పిన ఆ ఫలాలు తిన్నవారిగా ఉంటున్నారు. తిని ఆ విధంగా దేవుని ఆజ్ఞను అతిక్రమించిన వారిగా ఉంటున్నారు. ఆజ్ఞ అతిక్రమమే పాపము. అనగా దేవుని మాటను వినకపోతే అదే పాపం అని చెప్పి మనము ఎరగవలసిన వారిగా ఉంటున్నాం. దేవుడు ఏదైతే వద్దని చెప్తాడో మరి అన్నాడు వారే కాదు మనం కూడా దేవుడు వద్దని చెప్పిన పనిని చేస్తే, దేవుడు వద్దని చెప్పిన మాటలు మాట్లాడితే అదే పాపము. దేవుని ఆజ్ఞ అతిక్రమిస్తేనే పాపం, అంతే. అంతేకాని ఏదో పెద్ద పెద్ద తప్పులు చేయాల్సిన అవసరం లేదు, పెద్ద పెద్ద నేరాలు చేయాల్సిన అవసరం లేదు. దేవుని మాటను అతిక్రమిస్తే, దేవుని మాటను లోబడకపోతే అదే పాపము. మరి అలాగా మానవులందరూ కూడా మరి ఆ విధంగా పాపం చేసిన వారిగా ఉంటున్నారు. ఎందుకనగా మొదటి మానవులు దేవుని దృష్టిలో పాపం చేసిన వారిగా ఉంటున్నారు. మనమందరం కూడా వారి సంతతి వారమే. బైబిల్లో రాయబడినట్లుగా మనమందరం కూడా ఆదాము వాళ్ళకు సంతతికి సంబంధించిన వారమే. వారు చేసిన ఆ పాపాన్ని బట్టి అనగా మన పితరులు, మన తల్లిదండ్రులు, మన ప్రారంభ తల్లిదండ్రులు ఆదాము హవ్వలు వారు చేసిన ఆ పాపాన్ని బట్టి మనమందరం వారి సంతానమే గనుక మనకు కూడా ఆ పాపం జన్మతః సంక్రమిస్తూ వచ్చింది. ఈ లోకంలో ఏ తప్పు చేయకపోయినా కూడా, ఏ పాపం చేయకపోయినా కూడా మరి వారు చేసిన ఆ పాపాన్ని బట్టి మనమందరం కూడా పాపాలుగా తీర్చబడ్డ వారిగా ఉంటున్నాం. కొందరు అనుకునే వారిగా ఉంటారు, వీరు ఎప్పుడు కూడా పాపులు అని చెప్పేవారుగా ఉంటారు. నా మటుకు నేనైతే ఎలాంటి పాపం చేయలేదు, నాకు ఊసరిసినప్పటి కూడా ఏ పాపం చేయలేదు, అనగా ఎలాంటి చెడు పనులు చేయలేదు, చెడు మాటలు మాట్లాడలేదు, ఎవరిని దూషించలేదు, ఎలాంటి పాపం చేయలేదు, ఎవరిని ఏమైనా అన్యాయంగా మాట్లాడలేదు, ఎవరి సొత్తు ఏమన్నా అన్యాయంగా ఆక్రమించుకోలేదు. అలాంటప్పుడు నేను ఎలా పాపిని అని అనుకునే వారిగా ఉంటారు. అది ఎంత మాత్రం కూడా కాదు. కానీ ముందుగా మనం చెప్పుకున్నట్లుగా పితరులు చేసిన ఆ పాపాన్ని బట్టి మనందరికీ కూడా జన్మతః ఆ పాపం సంక్రమిస్తూ వచ్చింది. వారి సంతతి వారమైన మనం కూడా మరి పాపులుగా ఉంటున్నామని ఎరగవలసిన వారిగా ఉంటున్నాం. కనుక దేవుని వాక్యంలో మనం చదువుకున్నట్లుగా ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను అనగా ఆ పరలోక రాజ్యాన్ని పొందలేకపోతున్నారు. అనగా మానవులైన మనమందరం కూడా తప్పిపోయిన వారిగా ఉంటున్నాం. మరి తప్పిపోయిన మానవుణ్ణి తిరిగి మరలా దేవుడు సమకూర్చుకునేదానికి, ఈ పాపను చేస్తున్న మానవుని పాప నుంచి విడిపించేదానికి, పాప నుంచి తప్పించేదానికి, రక్షించేదానికి
తన ప్రియ కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభువాన్ని ఈ లోకానికి పంపించిన వాడిగా ఉంటున్నాడు. ఎందుకనగా ఆ ప్రేమగల దేవుడు ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళకూడదని, మనమందరం కూడా ఆ పరలోక రాజ్యానికి వాసులుగా కావాలని, ఏ మానవుడు కూడా అలా గమనించండి, ఏ మానవుడు కూడా నశించి నరకానికి వెళ్ళడం దేవుని యొక్క ఇష్టం కాదు. అందరూ కూడా తన వలె జీవించాలని, తాను సిద్ధపరిచిన ఆ పరలోక రాజ్యానికి స్వతంత్రించుకోవాలని దేవుడు ఆశ కలిగిన వాడిగా ఉంటున్నాడు. అందుకని నశించి నరకానికి వెళ్ళకూడదని మనందరి కొరకు యేసు ప్రభువాన్ని పంపించిన వారిగా ఉంటున్నారు. దేవుని వాక్యం బలిగంధములో రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనంలో రాయబడిన మాట చూడండి. ఏలైనగా పాపాలలో వచ్చే మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవము. కనుక ఏ ఒక్కరికి నశించి నరకానికి వెళ్ళకూడదని, నిత్య జీవానికి మనల్ని తీసుకుని వెళ్ళేదానికే ఆ యేసు ప్రభువు లోకానికి పంపించిన వాడిగా ఉంటున్నాడు. మనమందరం కూడా పాపం చేసిన వారిగా ఉంటూ ఆ పాపానికి వచ్చే ఆ జీతమైన మరణానికి, రెండవ మరణానికి, ఆ భయంకర నరకాగ్నికి వెళ్ళవలసిన వారిగా ఉండేవారిగా ఉంటున్నాం. అయితే దేవుడు ప్రేమగలవాడు కనుక ఏ ఒక్కరు నశించి నరకానికి వెళ్ళకూడదని మనందరి కొరకు, మనందరి నిమిత్తము ఆ యేసు ప్రభువారిని లోకానికి పంపించిన వాడిగా ఉంటున్నాడు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకానికి వచ్చెను. ఈ పాపలను చేస్తున్న మానవుని రక్షించడానికే యేసు ప్రభువు లోకానికి వచ్చిన వాడిగా ఉంటున్నాడు. యేసు ప్రభువు ఎవరు? ఆయన పరలోక రాజ్యములో తండ్రి కృపాసన ఆసీనుడైంది, నిత్యము మానక కోట్ల కొలది దూతల చేత పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడుని పగడపడుచున్న దేవుడు. ఆకాశ మహాకాశాలు ప్రజల్ని మహాపరాకాంక్షల గొప్ప దేవుడు. ఆ పరలోక రాజ్యములో ప్రకాశమానమైన తేజస్సుతో ప్రకాశిస్తున్న గొప్ప దేవుడు. దేవతలందరికి పైగా మహాత్మ్యము గల మహారాజైన గొప్ప దేవుడు. అంతటి ఆ గొప్ప దేవుడు కేవలము నిన్ను నన్ను ప్రేమించి, మనందరినీ ప్రేమించి, మనల్ని పాప నుంచి విడిపించేదానికి పాప రక్షకుడిగా ఆయన లోకానికి వచ్చిన వాడిగా ఉంటున్నాడు. యేసు ప్రభువు వారి కంటే ముందు అనేక లోకానికి వచ్చారు, కానీ ఎవరు కూడా ఈ పాపైన మానవుని ప్రేమించిన వారు లేరు. లోకములో, చరిత్రలో అనేకులు యేసు ప్రభువు వారి కంటే ముందు లోకానికి వచ్చారు. గొప్ప గొప్ప వారు, మహానుభావులు, దేవతలను చెప్పుకునేవారు, ప్రభువులను చెప్పుకునేవారు అనేకులు కూడా ఇలాగ వచ్చారు. కానీ ఏదో వారి పనులు ముగించుకున్నారు, ఏదో మంచివారు ఏదో అనిపించుకున్నారు, వారి జీవిత యాత్ర ముగించుకొని వెళ్ళారు. అయితే యేసు ప్రభువారు మాత్రము ఆయన ప్రత్యేకమైన దేవుడు, ఆయన ప్రత్యేకమైన వాడు. దేవతల వల్లే, అందరి వల్లే, అందరిలో ఒకడు కాదు ఆయన. ఆయన ప్రత్యేకమైన దేవుడు, ఆయన గొప్పవాడు. ఎవరు ప్రేమించే రీతిలో ఈ పాపిన మానవుని ప్రేమించాడు. ఆయన పరలోక రాజ్యంలో అంత అత్యున్నతమైన సింహాసనం మీద ఉన్న ఆసుడైన గొప్ప దేవుడైంది కూడా, ప్రకాశమానమైన తేజస్సుతో ప్రకాశిస్తున్న గొప్ప దేవుడైంది కూడా, నిత్యము మానక కోట్ల కూడా దూతల చేత పరిశుద్ధుడు 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 పగడవచ్చున దేవుడైంది కూడా, అంతటి ఆ గొప్పవాడు కేవలము ఎన్నికలేని మన కొరకు, ఎందుకు పనికిరాని మన కొరకు, దౌర్భాగ్య జీవితంలో జీవిస్తున్న మన కొరకు ఆయన ఈ లోకానికి వచ్చిన వాడిగా ఉంటున్నాడు. దేవుని వాక్యం బలిగంధములో మరి లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనం రాయబడిన మాట చూడండి. 19:10 నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చానని అతనితో చెప్పాను. అనగా నశించిపోయే ఈ మానవుని రక్షించడానికి, నశించి నరకానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్న ఈ పాపిన మానవుని రక్షించేదానికి ఆ యేసు ప్రభువు ఈ లోకానికి మనల్ని వెతుక్కుంటూ వచ్చాడంట. నశించడాన్ని వెదకి రక్షించుటకు చెప్పి రాయబడింది అక్కడ. నశించిపోయి మానవుని వెదకి రక్షించడానికి ఆ పరలోక రాజ్యం వలుకొని ఈ భూలోకానికి దిగివచ్చిన వాడిగా ఉంటున్నాడు ప్రేమగల యేసు ప్రభువారు. మరి ఇంతకు మంచిదే, కానీ అంత గొప్పవాడు. మరి ఆయన చేసిన కార్యం ఏంటి? ఈ పాపైన మానవుని పాప నుంచి విడిపించడానికి ఆయన ఏం కార్యం చేశాడు? ఏం గొప్ప కార్యం చేశాడు? దేవుని వాక్యం బయలుగంధములో రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో రాయబడిన మాట చూడండి. రోమా 5:8 అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుంటున్నాడు. అది ఎట్లనగా, మనం ఇంకనూ పాపలమైనగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను కనుక దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడంట. తన ప్రేమను రుజుపరుచుకున్నాడు. మనం ఏదో మంచివారమని కాదు,
మనమేదో భక్తి బలమని కాదు, మనమేదో నీతిమంతులమని కాదు, మనం పాపలమని గుర్తిరిగి మనం ఎందుకు పనికి రాకపోయినప్పటికి కూడా, మనం భక్తిహీనమైనప్పటికి కూడా, మనం బలహీనంగా ఉన్నప్పటికి కూడా, తనకు విరోధంగా ఉన్నప్పటికి కూడా, తనకు వ్యతిరేకంగా జీవిస్తున్నప్పటికి కూడా మన నిమిత్తము తన ప్రాణాన్ని బలిపెట్టాడంట. దేవుడు మనలో తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. అది ఎట్లనగా మనం ఇంకనూ పాపలమైన గల క్రీస్తు మన కొరకు చనిపోయినని. విన్నారా ఇలారా? యేసు ప్రభు వారు మనం పాపలమని గుర్తిరిగి మన పాపశిక్ష యావత్తు కూడా ఆయన భరించేదానికి తన ప్రాణాన్ని త్యాగం చేసిన వాడిగా ఉంటున్నాడు. తన ప్రాణాన్ని బలిపెట్టిన వాడిగా ఉంటున్నాడు. తన ప్రాణాన్ని బలిపెట్టడం ద్వారా ఈ పాపైన మానవుని పట్ల ఉన్న ప్రేమను అంతా కూడా రుజుపరుచుకున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. అదేదో మరి సాధారణ మరణం కాదండి యేసు ప్రభువారు పొందిన మరణము. లోకంలో ఎవరు కూడా అలాంటి మరణం పొందలేదు, ఎవరు కూడా అలాంటి మరణానికి అప్పగింపబడలేదు. యేసు ప్రభువారే ఆ భయంకరమైన కల్వరిశిలో మరణాన్ని నీ కొరకు నా కొరకు పొందిన వాడిగా ఉంటున్నాడు. ఎప్పుడైనా ఆలోచించావా యేసు ప్రభువారు ఎవరు, ఆయన ఎందుకు లోకానికి వచ్చి ఉంటున్నాడు, వచ్చిన యేసు ప్రభువారు నా కొరకు ఏం చేసి ఉంటున్నాడని? ఈనాడు అనేకులు కూడా ఆ సత్యాన్ని ఎరగని వారిగా ఉంటున్నారు. యేసు ప్రభువారు అంటే రకరకాలైన భిన్నమైన అభిప్రాయాలు పెట్టుకున్న వారిగా ఉంటున్నారు. ఆత్మీయంగా గుడితనంలో ఉండేవారిగా ఉంటున్నారు. నిజమైన దేవుని ఎరగని స్థితిలో ఉంటున్నారు. యేసు ప్రభు అంటే ఆయన ఏదో తక్కువ జాతికి సంబంధించిన దేవుడని, లేకపోతే ఆయన తెల్లవాదేవుడని, అమెరికా వాదేవుడని, బ్రిటిష్ వాదేవుడని చెప్పి ఆ విధంగా రకరకాల అభిప్రాయాలు పెట్టుకుని ఆ విధంగా ఉండేవారిగా ఉంటున్నారు. లేదండి, యేసుక్రీస్తు ప్రభు వారు అందరికీ ప్రభువు అని బలిగా సెలవిస్తుంది. యేసుక్రీస్తు వారు అందరికీ దేవుడు. యేసుక్రీస్తు వారు అందరి కొరకు లోకానికి వచ్చాడు. తన పరలోక రాజ్యం వాళ్ళకొని ఏ ఒక్కరి కొరకు కాదండి. సర్వమానవాళ్ళని ప్రేమించి ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళకూడదని మనందరి కొరకు, మనందరి నిమిత్తమే తన పరలోక వైభవం అంతా వలుకొని లోకానికి వచ్చాడు. ఎవరూ చేయలేని ఆ గొప్ప కలువ శిలువ యాగాన్ని మనందరి కొరకై మనందరి పక్షంగా చేసిన వాడిగా ఉంటున్నాడు. కనుక మరి ఆ సత్యాన్ని గ్రహించవలసిందిగా మనం చేస్తుంటున్నాను. వాస్తవానికి పాపం చేసిన వారు మనము, పాపం చేసింది మనమే కదా. ఆయనలో ఎలాంటి పాపం లేదు. బయలుగా చూసినట్లయితే ఆయన నడవడికలో పాపం లేదు, ఆయన జన్మములో పాపం లేదు, ఆయన క్రియల్లో పాపం లేదు, ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడైన దేవుడు. మరి కేవలం మన కొరకే, ఈ పాపైన మానవుని కొరకే ఆయన పాపంగా చేపడ్డవాడిగా ఉంటున్నాడు. మన పాపభారం యావత్తు కూడా ఆయన భరించిన వాడిగా ఉంటున్నాడు. వాస్తవానికి ఆనాడు ధర్మశాస్త్ర యొక్క శిక్షణ మరి పొందాలంటే పాపం చేసిన వాడే శిక్ష అనుభవించాలి, పాపం చేసిన వాడే మరణించాలి, అనగా పాపం చేసిన వారికి శిక్ష విధించాలి. అయితే పాపం చేసిన వారు మనము, మనకు బదులుగా శిక్ష అనుభవించిన వారు ప్రభుయేసుక్రీస్తు వారు. పాపం చేసిన వారు మనము, మన కొరకే మరణించిన వాడు ప్రభుయేసుక్రీస్తు వారు. ఆయనలో ఎలాంటి పాపం లేదండి. ఆయన పాపం లేనివాడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన పవిత్రుడు, ఆయన నీతిమంతుడు. అలాంటి ఆ గొప్ప దేవుడు కేవలం మన పాప భారాన్ని ఆయన పెయి వేసుకున్న వాడిగా ఉంటున్నాడు. ఆయన వీపుపై వేసుకున్న వాడిగా ఉంటున్నాడు. మన పాపశిక్ష యావత్తు కూడా ఆయన భరించిన వాడిగా ఉంటున్నాడు. మనం చేసిన ప్రతి పాపాన్ని బట్టి కూడా ఆయన శిక్ష అనుభవించిన వాడిగా ఉంటున్నాడు. ఏ విధంగా అనగా మనం చేతిలో చేసిన పాపాలను బట్టి ఆ ప్రభుయేసుక్రీస్తు వారి ఆ పవిత్రమైన ఆ చేతుల్లో నిర్దాక్షిణ్యంగా మేకులు కొట్టబడ్డాయి. ఆ గాయాల గుండా రక్తం ధారలుగా చిందించబడి ఉంటున్నది. మనం ఆయా స్థలాలకు నచ్చుకుంటూ వెళ్ళి చేసిన ఆ పాపాలను బట్టి ఆ ప్రభుయేసుక్రీస్తు వారి ఆ పవిత్రమైన పాదాలలో, ఆ శుద్ధమెత్తని పాదాలలో నిర్దాక్షిణ్యంగా మేకులు కొట్టబడ్డాయి. ఆ గాయాల గుండా కూడా రక్తము ధారగా ప్రవహించింది. మనం ఏదైనా పొరపాటుగా నచ్చుకుంటూ వెళ్తున్నప్పుడు చెప్పులు లేకుండా ఒక చిన్న ఏదైనా ములుగుచ్చుకుంటే అయ్యో అని విలపించే వారిగా ఉంటాం. ఆ బాధ వర్ణాతీతము. ఇంకా కొత్త ఏదో రక్తంగానే కాస్తే ఇంకా విలపిస్తాము. అలాంటిది ఆయన చేతుల్లో మెగులు కొడతా ఉంటే, ఆయన పాదాలలో మెగులు కొడతా ఉంటే ఏమాత్రం కూడా బాధపడలేదండి. మన కొరకు ఆయన బాధ అంతా కూడా దిగమింగుకున్నాడు. మన కొరకు ఆ బాధ అంతా కూడా ఆయన భరించాడు. ఆ కాళ్ళ చేతుల్లో గాయాలై ఆ గాయాల కూడా రక్తం అంతా కూడా ప్రవహిస్తూ ఉన్నది. మనం చెడు తలంపుల ద్వారా, చెడు ఆలోచనల ద్వారా చేసిన పాపాలను బట్టి ఆ ప్రభుయేసుక్రీస్తు వారి తలపై ముళ్ళ కిరీటం గుచ్చబడి ఉన్నది. ఆ ముళ్ళ గాయాల చేత తలంతా కూడా గాయాల పాలై ఆ గాయాల కూడా రక్తం ధారలుగా చిందించబడి ఉన్నది.
మనం కపటముగా ప్రవర్తించేసిన పాపాలను బట్టి ఆ ప్రవేశిస్తారు ప్రక్కలో అనగా డొక్కలో బల్లెపోటు పొడవబడి ఉంటున్నది. ఆ గాయం గుండా కూడా రక్తము ధారగా ప్రవహించింది. ఆయన వీపంతా కూడా కొడా దెబ్బల చేత నాగడ చాలా సార్లుగా దున్నబడింది. ఎంతో భయంకరంగా ఆ కొడ దెబ్బలతో కొట్టారు ఆయనను. ఆయన వీపంతా కూడా కొడ దెబ్బలే, ఆయన వీపంతా కూడా పచ్చి గాయాలే. అడికాలు మొడుకొని నన్నెత్తు వరకు కూడా శిక్ష అనుభవించిన వాడిగా ఉంటున్నాడు. ఆయన శరీరం అంతా కూడా రక్తసిక్తమంటున్నది. ప్రియుడా, ఎందుకు పనికిరాని మన కొరకు, పాపలుగా చేస్తున్న మన కొరకు, దౌర్భాగ్యులుగా చేస్తున్న మన కొరకు, ఎవరు ప్రేమించిన స్థితిలో ఉన్న మన కొరకు ఆ యేసు ప్రభువారు తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. ఆ మంటికి మధ్యన మన కొరకు ఆ కలువరి శిలలో ఆ 3 మేకుల పైన వేలాడినాడు ఆ ప్రేమగల దేవుడు. రక్తమంతా కూడా చివరి రక్త పొట్లకు చిందించాడు. ఒక చుక్క కూడా మిగిల్చుకోలేదండి. ఆ కలువరి శిలలో ఆ 3 మేకుల పైన గుర్తించడానికి కూడా వీలు లేని వాని వలే ఆయన ముఖాన్ని చూసినప్పుడు గుర్తించడానికి కూడా వీలు లేదు. ప్రకాశమానమైన తేజస్సు పరలోక రాజ్యంలో ప్రకాశిస్తున్న అంతటి ఆ గొప్ప దేవుడు, ఆయన ముఖమంతా కూడా రక్తసిక్తమైంది. రక్తపు ముద్దవలే వేలాడుతున్నాడు ఆ కల్వరి శిలువలో. ఎంతగా భరించాడండి మన కొరకు, ఎంతగా సహించాడని మన కొరకు. ప్రేమనయ్య అమ్మ, ప్రేమ సహోదర సహోదరుడా, యేసు ప్రభువారు నీ కొరకు చేసిన ఆ కల్వరి శిలువ యాగమందు విశ్వాసముంచు. ఆయన దేవుడైంది కూడా మనందరి కొరకు, మనందరి పాపాల పరిహార నిమిత్తము తగ్గించుకొని లోకానికి వచ్చాడు. ఎవరు చేయలేని ఆ గొప్ప కలువరి శిలువ యాగాన్ని నీ కొరకు నా కొరకు చేసిన వాడిగా ఉంటున్నాడు. ఆ కలువరి శిలువలో చివరికి మరణించి సమాధి చేయబడి మృత్యుంజయుడిగా 3వ దినం లేచిన వాడిగా ఉంటున్నాడు. మరణాన్ని, పాపాన్ని, శాపాన్ని, లోకాన్ని జయించిన వాడై జయశీలుగా పరలోక రాజ్యానికి ఆరోహణ వెళ్ళిన వాడిగా ఉంటున్నాడు. పరలోక రాజ్యానికి ఆరోహణలో వెళ్ళి ఆ ప్రభునేసుక్రీస్తు వారు మన కొరకు ఆ పరలోక రాజ్యంలో స్థలం సిద్ధపరిచిన వాడుగా ఉంటున్నాడు. కనుక అలాంటి ఆ ప్రభునేసుక్రీస్తు వారి నామందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, నిజముగా ఎవరైతే నేను పాపాన్ని గ్రహించి ఆయన వారి పాపాలు ఒప్పుకుంటారో అట్టి వాళ్ళను క్షమించడానికి యేసు ప్రభువారు సిద్ధముగా ఉంటున్నాడు. ప్రియమైన ఈ అమ్మ, ఈ మాటలు వింటున్న నువ్వెవరైనా సరే, నువ్వు ఎలాంటి వాడవైనా సరే, ఎంత ఘోరమైన పాపజీవితం చేస్తున్నా సరే, మనుషులు ఒప్పని పాపలను చేస్తున్నా సరే, నీ పాపాన్ని బట్టి, నీ పాపపు పనులను బట్టి, నీ పాప క్రియలను బట్టి, నీ పాప అలవాట్లను బట్టి నీ బంధువుల దగ్గర, నీ స్నేహితుల దగ్గర, నీ తల్లిదండ్రుల దగ్గర చెప్పుకున్నప్పుడు, నేను ఇలాంటి పాపం చేశాను, నేను ఇలాంటి తప్పు చేశానని చెప్పినప్పుడు వీడు ఇలాంటి వాడా అని అసహించుకొనవచ్చు. ఎందుకనగా నీ పాపం అలాంటిది, నీ పాప పనులు అలాంటివి కనుక నిన్ను అసహించుకొనవచ్చు, దూరపరచవచ్చు, ద్వేషించవచ్చు. అయితే యేసు ప్రభువారు అసహించుకునేవాడు కాదు పీడ, ద్వేషించేవాడు కాదు పీడ, దూరపరిచేవాడు అంతకన్నా కాడు పీడ. పాపంలో చూస్తున్నా నీ కొరకే నిన్నే వెదికి రక్షించడానికి లోకానికి వచ్చాడు. నశించిన దాన్ని వెదికి రక్షించడానికి మనిషి కుమారుడు వచ్చను. నశించిన నరకానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్న నిన్ను రక్షించడానికే యేసు ప్రభువారు లోకానికి వచ్చాడు. అయ్యమ్మా, ఇంకా ఎంతకాలం యేసు ప్రభువారు నీ కొరకు చేసిన ఆ కార్యాన్ని ఎరిగిన వాడిగా ఉంటావు. ఇంకా ఎంతకాలం ఆత్మీయ గుడితనంలో జీవించేవాడిగా ఉంటావు. ఇంకా ఇంతకాలం యేసుక్రీస్తు అనగానే ఆయన ఏదో తక్కువ సంబంధించిన దేవుడు అని చెప్పి రకరకాల అభిప్రాయాలు పెట్టుకునేవాడిగా ఉంటావు. ఇంకా ఇంతకాలం యేసుక్రీస్తు అనగానే దూరంగా పరిగెత్తేవాడిగా ఉంటావు. ఇంకా ఇంతకాలం యేసుక్రీస్తుని ఎరగక నీ పాపంలో జీవిస్తూ అలాగే కొట్టిపెట్టేవాడిగా ఉంటావు. ప్రియమైన అయ్యమ్మ, ఈ రాత్రి కోసం తీర్మానం చేసుకో. యేసు ప్రభువారు నీకు చేసిన ఆ కలువరి శిలువ యాగమందు విశ్వాసం ఉంచు. నువ్వు ఎవరైనా సరే, ఎలాంటి వాడమైనా సరే, ఎంత ఘోరవ పాపి అయినా సరే, నీ పాపాలన్నీ కూడా యేసు ప్రభువారి నామమున ఒప్పుకుంటే చాలు, క్షమించి వేస్తాడు. యేసు ప్రభువు నేను పాపిని, నా పాపాలన్నీ కూడా నాయన ఇదిగో ఇవి చెప్తే చాలు, ఆ పాపాలన్నీ కూడా ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉంటున్నాడు. ప్రియమైన అయ్యమ్మ, వాయిదా వేయవద్దు ప్రియుడా, రేపటికి వాయిదా వేయవద్దు. ఇప్పుడు కాదులే, నాకు ఇంకా వయసు ఉందిలే, నేను ఇంకా చిన్నవానులే, లేకపోతే నేను ఇంకా నడవేసుకునిలే, నాకు ఇంకా ఎంతో వయసు ఉందిలే, ఇంకా ఒప్పుకునే సమయం ముందుందిలే అని చెప్పి వాయిదా వేయవద్దు.
రేపు నీది కాదు ప్రియుడా. దేవుని వాక్యం బలికిందములు యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం రాయబడిన మాట చూడండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో, రేపేమి సంభవించునో మీకు తెలియదు కనుక మీ జీవం ఎప్పటిది, మీరు కొంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి వారే కారా అని. అలా విన్నారా? రేపేమి సంభవించునో మీకు తెలియదు కనుక మీ జీవం ఎప్పటిది, మీరు కొంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి వారే కారా. కనుక ఈ మానవ జీవితము ఏమాత్రం కూడా గ్యారెంటీ లేని జీవితము. ఎప్పుడు వీళ్ళు కనిపిస్తామో తెలియని వారిగా ఉంటున్నాం. ఇలా చూస్తుంటున్నాము. రకరకాలైన మరణాలకు మానవుడు గురవుతుంటున్నాడు. ఉన్నవాడు ఉన్నట్టుగా ఈ లోకాన్ని విడిచిపెట్టే వారిగా ఉంటున్నారు. ఉదయకాలం మాట్లాడిన మనిషిని, ఉదయకాలం బాగున్న మనిషిని ఈ సాయంకాల సమయానికి, ఈ రాత్రి సమయానికి చూడలేకపోతున్నాం. అయ్యో, ఉదయకాల సమయం ఎంతో బాగా మాట్లాడాలి ఆ మనిషితోని, ఎంతో బాగున్నాడే, ఎంతో బాగున్నాను పలకరించాడే, ఏమైంది అంతలోనే గుండెపడి వచ్చి మరణించాడండి అంటున్నారు. ఎంత విచిత్రమైన పరిస్థితి. ఇంట్లోంచి బయటికి వెళ్ళి మంచి తిరిగి ఇల్లు చేరుకోవడం లేదు. ఏమైందయ్యా అంటే మార్గ మధ్యంలో యాక్సిడెంట్ ద్వారా మరణించాడంటున్నారు. వైద్యులు కూడా అంతుపట్టులు కొత్త కొత్త రోగాలు వచ్చి ఆ రోగాల్లో బారిన పడి అనేకుల్లో కనిపిస్తూ ఉంటున్నారు. ఈనాడు దినంలో చూస్తున్నాం మనము. మనకు తెలియదు, పోయిన సంవత్సరం వరకు కూడా ఆ కరోనా అనే పేరు కూడా తెలియదు మనకు. దాని పేరు కూడా తెలియదు, అది ఎలాంటిదో తెలియదు. ఎక్కడో ఆ దేశంలో ఉందంటలే అంటూ ఉంటామే. అలాంటిది మరి మన దేశానికి వచ్చింది, మన రాష్ట్రాలకు వచ్చింది, మన జిల్లాకు వచ్చింది, మన తాలూకాకి వచ్చింది, మన గ్రామాలకు వచ్చింది, మన పక్క చదువులకు వచ్చింది. ఆ కరోనా బారిన పడి గత సంవత్సరంలో అనేకులు లక్షలాదిగా ప్రపంచంలో లోకాన్ని విడిచిపెట్టిన వారిగా ఉంటున్నారు. మన దేశంలో కూడా అనేకులు లోకాన్ని విడిచిపెట్టిన వారిగా ఉంటున్నారు. మరి నేటి దినంలో కూడా ఇంకా ఈ సంవత్సరంలో ఎంతో విపరీతమైపోయింది. రోజు రోజుకు మరి ఆ కరోనా బారిన పడ్డవారు మరణించడం ఎక్కువైపోయింది. కనుక ప్రేమనయ్యమ్మ, ఇది గ్యారెంటీ లేని జీవితము. ఎప్పుడు లోకం ఇస్తామో తెలియని వారిగా ఉంటున్నాము. రకరకాల మరణాలకు మానవులు గురవుతూ అంటున్నాడు. రేపేమి సంభవించులో మీకు తెలియదు కనుక మీ జీవం ఏపాటిది, మీరు కొంతలో కనపడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి వారే కారా. ఇది గ్యారెంటీ లేని జీవితము. ఈ లోకంలో ఎక్కడికైనా అనగా మనము బయట బజారుకి వెళ్ళి ఏదైనా ఒక వస్తువు కొన్నప్పుడు అనగా మరి టేప్ రికార్డరో లేకపోతే ఒక బీరువానో లేకపోతే ఒక టీవీ ఏదైనా కొన్నప్పుడు 2 సంవత్సరాల వారంటీ లేకపోతే సంవత్సరాల గ్యారంటీ అని చెప్పి గ్యారంటీ ఇచ్చేవారిగా ఉంటారు. అవి ఏవి? మనసు తయారు చేసేవి. మనసు తయారు చేసిన దానికి గ్యారంటీ ఉంది, కానీ ఈ మనిషికి గ్యారంటీ లేదు. విచిత్రమైన పరిస్థితి. మనసు తయారు చేసిన వస్తువులకైతే గ్యారంటీ ఇస్తున్నారు, కానీ ఆ వస్తువును తయారు చేసిన మానవ జీవితానికి ఏమాత్రం కదా గ్యారంటీ లేదు. కనుక సోదరుడా, ప్రియమైన అయ్యమ్మ, ఆలోచించవద్దు, వాయిదా వేయవద్దు. ఈ సమయం మంది ఎక్కడ నీ మాటలు వించున్నావో అక్కడే నీ పాపాలన్నీ కూడా ఒప్పుకుంటే యేసు ప్రభువు క్షమించడానికి సిద్ధంగా ఉంటున్నాడు. పాపాలు ఒప్పుకునకుండా అలాగే పాపంలో జీవించి పాపంలో మరణిస్తే అనగా ఈ లోకాన్ని విడిస్తే నిత్యం నరకాగ్ని కాచుకొని ఉంటున్నది. నిత్యం నరకాగ్ని కాచుకొని ఉంటున్నది. అగ్నిగుండంలో యాతన పడవలసిందే. యేసు ప్రభువు వారు ఆ ప్రేమగల దేవుడు ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళకూడదనే మనందరి కొరకై మనందరి నిమిత్తమై ఆ కల్వరి శిలువ యాగం చేసిన వాడిగా ఉంటున్నాడు. కనుక నీవు నశించుట యేసు ప్రభువు వారి చిత్తము కాదు. నువ్వు నశించకూడదని రాత్రి మాటలు నీకు వినిపిస్తున్నాడు. జ్ఞాపకం ఉంచుకో ప్రియుడా. నశించి నరకానికి వెళ్ళే పరిస్థితి ఉంటే ఆ నరకాగ్నిలో ఎంతో భయంకర వేదన, అది భరించలేని వేదన. అక్కడ యుగాలు కూడా కాల్తులవలసిందే. అక్కడ అగ్ని ఆరదు, పొరుగు చావదని బలిగ్రంథంలో రాయబడింది. కనుక ఈ మానవునికి చావు రాదు, ఆ భయంకరమైన అగ్ని ఆరిపోదు. యుగాలు కూడా అదేదో కొంతకాలం కాదు, కొన్ని నెలలు కాదు, కొన్ని సంవత్సరాలు కాదు, కొంతకాలం కాదు, యుగాలంట. యుగాలు ఆరని అగ్నిగుండము కాచుకొని ఉంటుంది. ఎవరి కొరకు? యేసు ప్రభువు వారిని ఎరగని వారి కొరకు, యేసు ప్రభువు వారి నామన పాపాలు ఒప్పుకొని క్షమించబడిన వారి కొరకు కాచుకొని ఉంటుంది. ఆ అగ్నిగుండములో అప్పుడు అక్కడ ఆ బాధ భరించలేక ఎంత ఏసినా, ఎంత ప్రలాపించినా, ఎంత రొమ్ములు బాదుకున్నా కూడా అక్కడి నుంచి విడిపించేవారు ఎవరు కూడా ఉండరు. పీడ నీ యాతదని వినేవారే ఉండరు. కనుక ఆ విలపించేది ఏదో
ఆ ఏడ్చేది ఏదో ఇక్కడే ఏడిస్తే, ఇప్పుడే ఏడిస్తే పశ్చాత్తాప హృదయముతో యేసు ప్రభువా నేను పాపిని, నా పాపాలను ఇదిగో నాయన ఇవి చెప్పి చెప్పుకుంటే చాలా ఆయనకు. అవి ఎంతటి పాపాలైనా సరే, ఎలాంటివైనా సరే అవన్నీ కూడా క్షమించడానికి యేసు ప్రభువు సిద్ధముగా ఉంటున్నాడు. అలాగా క్షమించబడిన వాడవి ఈ లోకంలో జీవిస్తే, క్షమించబడిన అనుభవంలో ఈ లోకంలో జీవిస్తూ ఈ లోకాన్ని విడిచిపెడితే, ఎప్పుడు ఇచ్చినా కూడా ఆయన ఉండే పరలోక రాజ్యానికి, ఆ మోక్ష రాజ్యానికి, ఆ వైకుంఠానికి వాసంగా చేయబడేవాడుగా ఉంటావు. ఆ పరలోక రాజ్యములో ఇగో కూడా సంతోషమే, ఇగో కూడా ఆనందమే, చెప్పరాశక్తి మహిమాయుక్తమైన సంతోషం అక్కడ. ఆ సంతోషం వర్ణించలేనిది. ఎప్పుడు కూడా అక్కడ సంతోషము ఆనందమే, యుగాలు కూడా ఆ దేవాదోతో జీవించేవాడిగా ఉంటావు. కనుక ఆ పరలోక సంతోషం నీకు కావాలంటే ఈ స్వయమందే యేసు ప్రభువుని ఆశ్రయించు. కనుక ప్రియుడా, వాయిదా వేయవద్దు. చెప్పుకున్నా ముందుగా రేపేమి సంభవించునో మీకు తెలియ కనుక మీ జీవమే పాటిది. మీరు కొంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి వారే కారా. కనుక మనం ఎప్పుడు ఈ లోకాన్ని ఇస్తామో తెలియని వారిగా ఉంటున్నాం. అంతేకాదు యేసు ప్రభువారు కూడా తను మరలా రెండోసారి లోకానికి వస్తానని సెలవిచ్చిన వాడిగా ఉంటున్నాడు. ఆయన రాకడకు సూచనలు నెరవేర్చబడి ఉంటున్నవి. ఆయన రాకడకు సూచనలు కూడా నెరవేర్చబడి ఉంటున్నాం. మనదలా చూస్తుంటున్నాం. జనం మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యము, అక్కడక్కడ కరువులు, భూకంపములు, యుద్ధములు, యుద్ధ సమాచారాలు ఇవన్నీ కూడా యేసుప్రభువు రాకడకు ముందుగా సంభవిస్తాయని బైబిల్లో రాయబడింది. అవన్నీ కూడా మనము మన దినాలను చూస్తుంటున్నాం. అవన్నీ కూడా జరుగుతూ ఉంటున్నవి. కనుక మనం ఏం గ్రహించాలి? ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం, వింటున్నాం. కనుక యేసుప్రభువు రాకడ అది సమీపంగా ఉంది. ఆయన ఎప్పుడైనా రావచ్చు. ఈ రాత్రి రావచ్చు, లేకపోతే తెల్లవారుజామున రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. మనం కూడా ఎప్పుడు ఈ లోకాన్ని విడిచామో తెలియని వారిగా ఉంటున్నాం. కనుక వినుచున్నా నీవు ఈ లోకాన్ని విడకముందే యేసు ప్రభువు మరలా ఈ లోకానికి రెండోసారి రాకముందే నువ్వెవరైనా సరే, నువ్వు ఎలాంటి వాడివైనా సరే, నీ కులమేదైనా సరే, నీ మతమేదైనా సరే, ప్రేమనయ్యమ్మ నీ కులం నిన్ను పాపను జడిపించలేదు, నీ మతం నిన్ను పాపను జడిపించలేదు. విడిపించేవారు యేసు ప్రభువు మాత్రమే. ఎందుకనగా ఈ పాపైన మానవం కొరకు ప్రాణం పెట్టినవారు యేసు ప్రభువు మాత్రమే. కనుక ఈ పాపైన మానవం పాపాలు క్షమించడానికి ఆయనకు మాత్రమే అధికారం కలదు. ఎవరు కూడా అలాంటి అధికారం లేని వారిగా ఉంటున్నారు. ఎందుకనగా ఈ పాపైన మానవుని పాపాల పరిహార నిమిత్తము తన ప్రాణాన్ని బలిపెట్టాడు. ఆ కలువరిలో మరణించి తిరిగి లేచాడు గనక, మరణాన్ని జయించాడు గనక ఈ పాపైన మానవ పాపాలు క్షమించడానికి ఆయనకు మాత్రమే అధికారం కలదు. అది అలా గమనించండి. మరణాన్ని జయించిన వారు ఎవరు కూడా లేరండి. ఏ చరిత్రలో కూడా రాయబడలేదండి. యేసు ప్రభువు మాత్రమే మరణాన్ని జయించగలిగాడు. ఆయన నిజమైన దేవుడు కనుక మరణం ఆయనను బంధించలేకపోయినది. సజీవుడు ఈ పరలోక రాజ్యానికి ఆరోహణ వెళ్ళిన వాడిగా ఉంటున్నాడు. అనేకులు కూడా చూచారు ఆనాడు. ఆ ఆరోహణ వెళ్ళిన యేసు ప్రభువు వారు మళ్ళా త్వరగా రానంటున్నాడు. కనుక ఈ సమయంలో తీర్మానం చేసుకో. ఈ సమయమందే నువ్వు తీర్మానం చేసుకో. నీ పాపాలన్నీ కూడా యేసు ప్రభువును ఒప్పుకుంటే క్షమించి వేస్తాడు. కనుక పాపాలు క్షమించడానికి ఎవరు కూడా అధికారం గల వారు లేరండి. ఎవరితో కాదు. ఎంత గొప్ప గొప్ప వారి దగ్గరికి వెళ్ళినా ఈ లోకరీత్యా చూస్తే ఏదైనా ఒక రోగం వచ్చినప్పుడు, అనారోగ్య పరిస్థితి వచ్చినప్పుడు డాక్టర్ల దగ్గరికి వెళ్తే వారు ఏదో ఆ రోగాన్ని బట్టి కొంత మాత్రలో ఇంజక్షన్లు ఇచ్చి బాగు చేసేవారిగా ఉంటారు. కనుక అయితే ఈ పాపరోగం తీసివేశారు ఎవరు లేరండి. ఇది భయంకరమైన రోగము. ఈ పాపరోగం తీసివేసేవారు ఎవరు కూడా లేరు. యేసు ప్రభువు మాత్రమే దానికి వైద్యుడు. ఆయన మాత్రమే నీ పాపరోగం కుదుర్చగలడు. ఆయన మాత్రమే నీ పాపరోగం బాగు చేయగలడు. ఆయన మాత్రమే నీ పాపాల నుండి నిన్ను పరిశుద్ధునిగా చేయగలడు, నిన్ను పవిత్రంగా చేయగలడు, నిన్ను నీతిమంతునిగా చేయగలడు, ఆ పరలోక రాజ్యానికి వాసనగా చేయగలడు. ఈ లోకం ఎప్పుడు వచ్చినా కూడా ఆయన ఉండి ఆ పరలోక రాజ్యానికి వెళ్తాలని నిశ్చేతనికి ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. కనుక పాపలను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. కనుక యేసు ప్రభువారు పాపలను చేస్తున్న ఈ పాపైన మానవుని రక్షించడానికి ఈ లోకానికి వచ్చిన వాడిగా ఉంటున్నాడు. కనుక ఆయనకు మాత్రమే పాపాలు క్షమించుటకు అధికారం కలదు. కనుక ఆ సత్యాన్ని గ్రహించిన వాడండి. ఈ రాత్రి కాసేపు ఎక్కడ వచ్చినావో అక్కడ నీ పాపాలన్నీ కూడా ఒప్పుకుంటే యేసు ప్రభువు క్షమించేవాడిగా ఉంటున్నాడు. ఇక్కడున్న వారు ఇంకెవరన్నా కూడా యేసు ప్రభువుని అంగీకరించకపోతే, నీ హృదయంలో చోటు లేకపోతే ఈ రాత్రి ఆయన ఆహ్వానించు. ఈ రాత్రి ఆయనను నీ హృదయంలోకి ఆహ్వానించు. ఈ సమయమంది ఆహ్వానించు. ఆయనను నీ హృదయంలోకి వచ్చాక సిద్ధంగా ఉంటున్నాడు. ఇంకా ఎంతకాలం దూరంగా ఉండేవాడుగా ఉంటావు. ఇంకా ఎంతకాలం వేసేవాడుగా ఉంటావు. ఇంకా ఎంతకాలం దేవుని వాక్యాన్ని తృణీకరించేవాడిగా ఉంటావు.
ఇంకా ఎంతకాలం నిజమైన దేవుని ఎరగ స్థితిలో ఉండేవాడిగా ఉంటావు. ఈ సమయమందే యేసుప్రభు వారిని నీ హృదయంలోనికి ఆహ్వానిస్తే యేసుప్రభు వారు నీ హృదయంలో ఉన్న పాపాలన్నీ కూడా కడిగి శుద్ధి చేసేవాడిగా ఉంటున్నాడు. యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రంగా చిన్నబలిగిందని రాయబడింది. కనుక అవి ఎలాంటి పాపాలైనా సరే, ఎంతటి పాపాలైనా సరే, ఎంత ఘోరమైన పాపాలైనా సరే, నువ్వు త్రాగుబోతు అయినా సరే, తిరిగిబోతు అయినా సరే, నరహంతకురమైనా సరే, వ్యభిచారమైనా సరే, జూదరమైనా సరే, ఇంకా ఏ పాపములు ఉన్నా సరే, అవన్నీ కూడా యేసుప్రభు క్షమించగలడు. వాటన్నిటి కొరకు తన ప్రాణాన్ని బలిపెట్టాడు. కనుక వాటన్ని క్షమించడానికి అధికారం కల దేవుడిగా ఉంటున్నాడు. కనుక ఈ సమయమంది ఆలోచించక యేసుప్రభుని ఆశ్రయించి నీ పాపలు ఒప్పుకొనవలసిందిగా యేసుప్రభుని మనం చేస్తుంటున్నాను. దేవుని వాక్యం బలిగంధములో ఈ విధంగా రాయబడుతున్నది. మనం మన పాపంలో ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు. కనుక మన పాపం క్షమించి సమస్తమైన దుర్నీతి నుండి మన పవిత్రులుగా చేయని దేవుని వాక్యమైన బలిగంధము సెలవిస్తున్నది. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున విశ్వాసం ఉంచుము. అప్పుడు నీవును నీ ఇంటి వారును గొప్ప ఆత్మరక్షణ, పాప క్షమాపణ పొందేవారిగా ఉంటారు. దేవుడి మాటలను పరిశుద్ధపరిచి దీవించునుగాక. మీ కొరకు ప్రార్థన చేస్తాం. ఇంకెవరైతే యేసుప్రభు వారికి అంతరంగంలో స్థానం ఇవ్వలేదో, యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించలేదో, దేవుడు అద్భుతంగా వాక్యాన్ని వినిపించినాడు. కనుక నువ్వెవరు అయినా, ఎక్కడున్నా, ఏ స్థితిగతిలో ఉన్నా, పాపల నిమిత్తమై పశ్చాత్తాపడితే దయగల దేవుడు క్షమించేటువంటి వాడుగా ఉండడం చూస్తూ వచ్చినాం. కనుక వాయిదా వేయొద్దు, నాకు కాదులని నిరాకరించవద్దు. ఎందుకంటే రేపు నీది కాదు. యేసుప్రభు వారు త్వరగా రానై ఉన్నాడు. ఎప్పుడు మనం ఇది లోకం వదులుతామో తెలియదు. ఈ స్థితిగతులు సంభవించక మునుపే యేసుక్రీస్తు వారి నామమున నీ పాపములు ఒప్పుకొని వదిలిపెట్టేస్తే చాలు. నువ్వు నీతిమంతుడు అవుతావు, పరిశుద్ధుడు అవుతావు, యథార్థవంతుడు అవుతావు. నీ పాపములు క్షమించబడతాయి. నీ పేరు జీవగ్రంథములో రాయబడేదిగా ఉంది. ప్రవస్తే ఎత్తబడతావు, లోకం వదిలితే నిత్య విశ్రాంతిలోనికి వెళ్ళగలుగుతావు. అలాంటి ఆధిక్యతను ప్రభువా నీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. కనుక ఈ సమయంలో దయచేసి ప్రియులరా, పాపల నిమిత్తమై పశ్చాత్తాపడండి. హృదయాన్ని కఠినం చేసుకొనవద్దు. దేవుడు నమ్మకమైన వాడు. నీ పాపములు క్షమించటకు ఆయన సిద్ధ మనసు గలవాడు. పాపములు క్షమించడానికి యేసుక్రీస్తు ప్రభువారికి అధికారం ఉంది. కనుక మౌనంగా ప్రార్థన చేసుకోనండి. వెలుపల ఉన్నా, దారిలో ఉన్నా, పొలములో ఉన్నా, కళ్ళములో ఉన్నా, ఇంటిపైన ఉన్నా, మంచ పడకలో ఉన్నా, అనేక సమస్యల చేత సతమతపడుతున్నా, ఒక్కసారి యేసయ్యా నిన్ను పాపిని, నా పాపాలు క్షమిస్తావంట, క్షమించయ్యా, నేను అనేకమైన పాపాలు చేసిన, ఈ పాపములు చస్తే నరకముందంట, అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో తండ్రి అంటే చాలు. ఆ దయగల దేవుడు నీ ప్రతి పాపాన్ని తీసివేయటానికి ఆయన సమర్థుడు. మీకు ఒక నిమిషం టైం ఇస్తున్నాం. దయచేసి మౌనంగా ప్రార్థన చేసుకోనండి. మా ప్రేమగల పరలో తండ్రి, యేసుప్రభు వారి నామమున స్తోత్రములు. ప్రభా, ఈ రాత్రి ప్రేమతో మాకు ఇచ్చిన వర్తమానం కొరకై స్తోత్రములు. పాపను రక్షించుటకు క్రీస్తు లోకమునకు వచ్చినటువంటి వాక్యాన్ని ఆధారం చేసుకొని అనేక సంగతులు చెరవచ్చని ప్రజలకి తెలియజేస్తూ వచ్చినారు. ప్రభా, మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. మీ ప్రేమ ఎంతో గొప్పది. ఈ చివరి భయంకర దినాల్లో మీ ప్రేమను తెలియజేసుకుంటున్నారు. అనేకులు అనేక స్థలాల్లో ప్రభా జీవిస్తూ కుటుంబంతో నీ మాటలు వింటూ వచ్చినారు. దేవా, వారంతరంగంలో కారం జరిగించండి. నేను సేవించేటువంటి వారుగా చేయండి. మా పరలోకపు తండ్రి,
బలహీనతలో, బాధలో, దుఃఖంలో, వేదనలో, పోరాటంలో, సమస్యల్లో, ఆకలి దప్పులో, తిరస్కారాల్లో, అనేకమైనటువంటి అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న వారిని దేవా మీరు ముట్టిని వాక్కును పంపి మీరు బాగు చేయండి, మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. చెరవచ్చిన ప్రతి కుటుంబాన్ని దీవించండి, వరక్కర్లు తీర్చండి. బలీతిలో ఉన్న వారిని బాగు చేయండి, రక్షణలను రక్షణ అనుగ్రహింప చేయండి. నానాటికి వృద్ధుల్లోనికి తీసుకురండి. స్తోత్రములు చెల్లిస్తూ మా దేశాన్ని, మా దేశ ప్రజలను కనికరించండి. ప్రపంచ దేశాలను బాగు చేయండి. ఈ కరోనా బారినప్పుడు అనేకులు లోకం వదిలిపెట్టిపోయినారు. అనేక మంది దాని బారిన పడి వెలుపలికి రాలేకపోతున్నారు. డాక్టర్లకు అర్థం కావట్లేదు, అధికారులు చేతులెత్తేసినారు, మేమేమి చేయలేమని లక్షల మంది లోకం వదిలిపెట్టిపోతున్నారు. ప్రభువా మీరు ఆకడి దినాలు, మా పోకడి దినాలు, ఏది ఏమైనప్పటికీ కూడా నీలో, నీ కొరకై, నీ నిమిత్తమై బ్రతుకున్నట్లు మమ్మల్ని అందరినీ కూడా సిద్ధము చేయండి. అట్లా కరోనా మహమ్మారిని సంపూర్ణముగా ప్రభా మీ చిత్తమైతే నిర్మూలన చేయండి. దాని బారిన పడిన వారందరినీ కూడా దయతో కనికరించి వారికి మంచి ఆరోగ్యం దయచేయవలసిందిగా ప్రార్థన చేస్తూ, చెరవచ్చిన వారందరినీ మీ హస్తాలకు అప్పగిస్తూ తిరిగి వెళ్తుండగా తోడుగా ఉండమని, చిత్తమైతే మేము మరొక దినాన ఇట్లా కూడుకోవటానికి సహాయపడుతున్నామని యేసుక్రీస్తు ప్రభువారి నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని అనంత సహవాసం చెరవచ్చిన వారికి సకల పరిశుద్ధులకును సదాకాలం యుగ యుగములో తోడై ఉండునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. ప్రేరడమ్మా, థ్యాంక్ యూ.